రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో రానున్న 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే అటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పాటు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన కూడా తెలంగాణ వ్యాప్తంగా 3 నుంచి 4 రోజుల పాటు వాతావరణం కూడా మార్పులు కనిపించనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు మే సీజన్ ప్రారంభం అయిపోయింది కాబట్టి వాస్తవానికి ఎండలు బాగా ఉండాల్సినటువంటి ఈ టైంలలో వాతావరణంలోని ప్రభావం వలన కాస్త ఎండలు తగ్గి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా చల్లటి వాతావరణం ఉంటుంది. అయితే మారినటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈదురుగాలు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, దాంతోపాటు 3 రోజుల పాటు పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర టెంపరేచర్ మనకు పెరిగే అవకాశం ఉంది. చూసుకుంటే మన జిల్లాలలో ఇటు హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలతో పాటు మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, అటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో కూడా ఈ వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులు పడే అవకాశం ఉంది. దాంతో పాటు వడగళ్ల వాన కూడా పరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో కూడా వాతావరణ కేంద్రము ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న టెంపరేచర్ చూసుకుంటే మార్నింగ్ వరకు కాస్త 11 గంటల వరకు కాస్త చల్లగా ఉన్నటువంటి వాతావరణం కాస్త 2-3 అయ్యేసరికి, మధ్యాహ్నం అయ్యేసరికి ఒకేసారి వేడి బాగా వచ్చేసింది. ఉక్కపోతతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదే టెంపరేచర్ నిన్న రాత్రి కూడా హీట్ ఎక్కువనే ఉంది. దాదాపు సాధారణ టెంపరేచర్ కంటే 1 నుంచి 2 డిగ్రీల నైట్ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది. రాత్రి కూడా చాలా విపరీతమైనటువంటి వేడి ఉంది, ఉక్కపోత ఉంది. సో ప్రజెంట్ ఈ రోజు వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పటికీ కూడా ఉక్కపోత ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈదురు గాలులు కనుక వీస్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పంటలన్నీ కూడా కోతకొచ్చినటువంటి సమయము. వరి పంట ఆల్రెడీ మనకు కోతలు ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల కూడా మరికొంత కోతలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటు కోసినటువంటి వరి ధాన్యం గాని, అలానే కోతకు వచ్చినటువంటి వరి పంట గాని నెలకొరిగి రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంక మిగతా పంటలు పసుపు గాని, మొక్కజొన్న, మిర్చి పంటలు రైతులు కూడా వర్షం పడితే ఆరబెట్టినటువంటి కళ్ళలో ఆరబెట్టినటువంటి ఆ పంట కూడా తడిచిన రైతులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా క్రియాశీలకమైనటువంటి దశ అని చెప్పవచ్చు వ్యవసాయ రంగానికి. అంటే మిగతా రంగాలకు కానీ, మిగతా ప్రజానికి కానీ, మిగతా వేరే సెక్టార్లకు కానీ మారినటువంటి ఈ వాతావరణము ఎక్కువగా వాటి మీద ప్రభావం చూపించకపోవచ్చు. కంప్లీట్ గా కూడా ఇది మే ఇప్పుడు ప్రారంభమైంది. ఏప్రిల్ మనకు మధ్యలో ఉంది. మే ఫస్ట్ వీక్ వరకు కూడా
ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చేటువంటి దశ ఏప్రిల్ 15 నుంచి మే 1st వీక్ వరకు కూడా. అంటే ఏ రకమైనటువంటి పంటలైనా సరే కంప్లీట్ గా చేతికొచ్చి అమ్మేటువంటి సమయం ఇదంతా కూడా. సో ఈ సమయంలో వర్షాలు పడితే ఈదురుగాలు పడ్డా కూడా వ్యవసాయ రంగాన్ని మాత్రము తీరైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇదంతా కూడా మనకు అకాల వర్షాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు వర్షాకాలం పడితేనే మనకు సాధారణంగా సీజన్ లో పడేటువంటి వర్షము. ఇది ఎండాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి అకాల వర్షాలు అంటారు. ఈ అకాల వర్షాల వల్ల కూడా అపారమైనటువంటి నష్టము గత చాలా సంవత్సరాల నుంచి కూడా రైతుల్లో జరుగుతుంది. సో అదే పరిస్థితి ఎక్కువ కనుక ఈసారి కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. పంటలు త్వరగా అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకు పగలు వేడి ఎక్కువగా ఉంటుంది, నైట్ కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ ప్రజానికం కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక డిఫరెంట్ వాతావరణం అయితే మనకు గత నెల రోజుల నుంచి మనకు తెలంగాణలో కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక 2-3 రోజులు వేడి ఉంటుంది, హీట్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళొక 2-3 రోజుల పాటు కొంచెం చల్లగా ఉంటుంది, మళ్ళా తర్వాత హీట్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు కనిపిస్తుంది కాబట్టి కాస్త ప్రజలు కూడా కన్ఫ్యూజన్ ఉంటున్నారు. సో పనులు మాక్సిమం అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉదయమే వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కూలీలు కానీ, నిర్మాణ రంగం సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళు కానీ, వ్యవసాయ రంగం పనులు చేసే వాళ్ళు కానీ, ఏదన్నా ఇంకా దూర ప్రయాణాలు వెళ్లే వాళ్ళు కూడా మార్నింగే వెళ్తున్నారు. సో మధ్యాహ్న సమయంలో హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు కాస్త రోడ్ల పైన కనిపించడం. ఎందుకంటే ఇటువైపు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే లారీ లాంటి హెవీ వెహికల్స్ నడుస్తున్న క్రమంలో, ట్రావెలింగ్ అవుతున్న క్రమంలో ఆ ఇంజన్ నుంచి కూడా హీట్ వస్తుంది కాబట్టి ఆ హెవీ వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ మనకు మధ్యాహ్న సమయంలో రోడ్ల పైన ఎక్కువ కనిపించడం లేదు. సో ఇది ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు వాతావరణంలో చేంజెస్ కనిపించినాయి కాబట్టి సో ప్రజల జీవన శైలిలో కానీ, వాళ్ళు డైలీ చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మనకు వాతావరణానికి అనుకూలంగా, ఉష్ణోగ్రతకు వేడికి అనుకూలంగా కూడా వాళ్ళు కూడా టైం ని సిచ్యువేషన్ చేంజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలంగాణలో కనిపిస్తుంది. అదే రాజపాటిల్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగా కూడా వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అటు వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వీరి విషయంలో ఆరోగ్య సిబ్బంది ఎలాంటి సూచనలు చేస్తుంది? సో ముఖ్యంగా మనకు వృద్ధులకు వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్కిన్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అబౌవ్ 60 ఏజ్ అనుకుంటాం మనం. 60 సంవత్సరాల పైన వాళ్ళందరికీ కూడా ఎక్కువగా నడవలేని స్థితిలో ఇప్పుడు మోకాల నొప్పులు కానీ ఇతర శారీరక సమస్యలతోటి వాళ్ళు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళకంటే అంటే ఇంట్లో ఒకవేళ అంటే వెదర్ అనుకూలంగా ఉండడానికి కూలర్లు, ఏసీలు కానీ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండలేదు. ఇంకా దాదాపు మనకు 60 to 70% పీపుల్ గానీ ఆ ఫెసిలిటీ లేని పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఉక్కపోతకు, వేడికి ఇబ్బంది పడతారు. ఇంట్లో ఉంటేనేమో మనకు ఉక్కపోత ప్రారంభమవుతుంది, బయటికి వస్తేనేమో వేడి ఉంటుంది, కొంచెం మనకు వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవంగా వృద్ధులు ఇలాంటి సిచ్యువేషన్ లో బుక్కిరి అవుతున్నారని చెప్పవచ్చు. మార్నింగ్ టైం ఉదయం వాళ్ళకి లేచే అలవాటు ఉంటుంది కాబట్టి మార్నింగ్ వాళ్ళ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని వాళ్ళకు ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటుంది కాబట్టి షుగర్ సంబంధించింది కానీ, బీపీ సంబంధించి కానీ, ఇతర మనకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టాబ్లెట్స్ వేసుకోవడం, మార్నింగ్ టైంలో వాళ్ళు తినడం చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగాలి, జ్యూస్ కంటెంట్స్ ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. దాదాపు రోజుకు 3-4 లీటర్ల వాటర్ తో పాటు మినిమం 2 లీటర్ల జ్యూస్ కానీ, మజ్జిగ కానీ తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మెయిన్ గా కావాల్సింది ఏంటంటే వాళ్ళకు వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉండాలని డాక్టర్, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఫుడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా వాటర్ కంటెంట్ అనేది వాళ్ళ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ వేడి ద్వారా, చెమట ద్వారా బయటికి వెళ్ళేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వెళ్ళడం వల్ల వాళ్ళకు ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి సో అబౌవ్ 60 ఏజెస్ వాళ్ళకి డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆహారం మీద డిపెండ్ కాకుండా జ్యూసులు, మార్నింగ్ లేవడం కానీ జ్యూస్ కానీ, మజ్జిగ కానీ, మధ్యాహ్నం టైంలో మజ్జిగ తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం జ్యూస్ కానీ, మజ్జిగ కానీ తీసుకోండి. ఇట్లా అంటే వాటర్ కంటెంట్ సంబంధించినటువంటి ఫ్రూట్స్ సంబంధించిన కూడా మనకు వాటర్ మిలన్ అయినా, కీర దోశ అయినా, మిగతా ఏదైనా సరే జ్యూస్ చేసుకొని తాగడం వల్ల తొందరగా బాడీలోకి వెళ్తుంది. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళ వృద్ధులు సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. అంటే బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకున్నప్పుడు వాళ్ళకి
సేఫ్ ప్రియారిటీ ప్రికాషన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ వల్ల కానీ వడగాలి వల్ల కానీ ఈ ఉష్ణోగ్రత వల్ల కానీ వాళ్ళు సేఫ్ గా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పిల్లలకు వచ్చేసి ఏంటంటే పిల్లలు ఇప్పుడు మార్నింగ్ టైంలోనే మనకు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ 12:30-1కి వాళ్ళు వస్తారు. 12:30-1కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వీళ్ళు బయటే ఆడుకోవడానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే పూర్తిగా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ ఇదే జ్యూస్ కంటెంట్స్ ఎక్కువగా ఇచ్చి పిల్లలు మజ్జిగ తాగడానికి ఇష్టపడరు కాబట్టి జ్యూసులు వాళ్ళకు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో పిల్లలు ఎక్కువ శాతం మనం ఆడుకుంటా అంటారు. మనకు పార్కుల్లో కానీ మన ప్లే గ్రౌండ్స్ లో కానీ లేకుంటే అలా కాలనీలలో ఇంట్లో ముందు ఓపెన్ ప్లేస్ ఉంది, వాళ్ళు కూడా ఎక్కువగా ఆడుకుంటారు. సో పిల్లలు బాగా ఆడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు స్వెట్ అంటే చెంప అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. సో వాళ్ళ పిల్లలు ఆడుకొని ఇంటికి వచ్చుడుతోటే వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి కొద్దిసేపు రిలాక్స్ చేయించిన తర్వాత వాళ్ళకి వాటర్ కానీ జ్యూస్ కానీ ఇవ్వడం వల్ల తిరిగి బాడీలో ఏదైతే మనకు వాటర్ కంటెంట్ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోయిందో ఈ జ్యూస్ల ద్వారా కానీ మజ్జిగ ద్వారా వాటర్ ద్వారా తిరిగి వాళ్ళకు రీపూసే అవకాశం ఉంది. అంటే తిరిగి వాటర్ కంటెంట్ శరీరంలో నీటి శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు కూడా సేఫ్ జోన్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు త్వరగా మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ పిల్లలకు ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ చెవులకు ప్రికాషన్స్ తీసుకుంటా, అంటే చెవులకు గాలి వెళ్లకుండా ఉండడానికి క్యాప్స్ పెట్టడం కానీ చిన్న చిన్న టవర్స్ రుమర్స్ లాంటివి కూడా కట్టి జాగ్రత్తగా చూసుకోవాలని మనకు చెప్తున్న పరిస్థితి. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.